ఇంట్లో మొగడు అడగటోడు లేడు, వాడికి తెలుగు రాదు, వాడిని ఓ జోల వాడుకుంటే వాడిని ఎంబడేసుకొని పోతావు. నీ కొడుకు అడిగి ఓ డ్రెస్ వచ్చాని ఏ మమ్మీ, ఓ నక్కో మమ్మీ అంటే ఆప్కో కైకురే చుప్ బయట అంటావు. ఇప్పుడు అంటాడు చిన్నపిల్లగాడు చుప్ బయట అంటావు. తర్వాత రేపు పెద్దగా అయిన తర్వాత వాడు రేపు నీ మాట వినడు. అప్పుడు ఎందుకు తమ్మి ఈ జీవితం ఎందుకు, ఈ డబ్బు ఎందుకు, ఈ అవకాశాలు ఎందుకు అని నేను అడుగుతున్నా. ప్రపంచంలో పిల్లలు అసహించుకున్న తర్వాత జీవితం ఎందుకంట నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మంలో ఒక మహిళని ప్రకృతితో పోల్చినప్పుడు శాస్త్రంగా నమస్కారం చేయొద్దంటారు. ఎందుకు చేయొద్దంటారు? అత్యంత భాగాలు వక్షోజాలు భూమి కాంతయి, మన జన్మస్థానం భూమి కాంతదని దేవతల ఆ రూపంలో ఆనవాయితీగా చెప్పుకుంటూ వస్తారు. అంత భద్రంగా దాచుకునేది. మరి అదే ఇప్పుడు మొగోడు ఉన్నాడు, వాడు ప్రైవేట్ భాగం బయట చూపిస్తాడు, ఊరుకుంటారా? సంఘాలన్నా ఉరికి రారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ అడగారు, పుషప్ మాకు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి, వాడు ఊకుంటారా? వాడిని చీకి నా బజార్లోనే వాడిని అది చేస్తారు. అంటే మీకేమో నేను అనేది ఏంటంటే, పురుషుడు మహిళ సమానం అనుకున్నప్పుడు మరి మీరు అంటుండ్రు, మరి ఒప్పుకుంటారా? నేను అనసూయని అడుగుతున్నా, మరి నువ్వు చూపించినట్టు మగవాడు కూడా సగం సగం కట్రాయలు వేసుకొని తిరుగుతాడు, ఒప్పుకుంటావా? చెప్పండి. మీరు ఇంతమంది కెమెరామెన్ పిల్లలు ఉన్నారు, ఆ సంస్కృతి మీ దగ్గర ఉందా? మీకు ఆప్షన్ ఉంది, మిమ్మల్ని ఎవడు అడిగేటోడు? ఎందుకంటే వాడికి తల్లి పిల్ల చెల్లె అందరు ఉంటారు కాబట్టి లేదు. దీనికి తాడు బొంగరం లేదు, ఏముంది దీనికి?